ఎంసెట్ లీకేజ్ కు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంసెట్ 2 లీకేజ్ లో అరెస్ట్ల పరంపర మొదలైంది. ఇప్పటికే 4 అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. మరో 4 పరారీలో ఉన్నట్లు తేల్చారు. మొత్తం స్కామ్ పై సిఐడి రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అనంతరం పరీక్ష రద్దుపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఎంసెట్ స్కామ్ దర్యాప్తులో అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఎవరెవరు పరారీలో ఉన్నారు? హలో శర్మ, చెప్పండి. ఇప్పటి వరకు సిఐడి అదుపులో 3 నిందితులు అదుపులో ఉన్నారని చెప్పాం. కానీ 4 నిందితులు ఇప్పటి వరకు అదుపులో ఉన్నారు. ఇందులో రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. 2012 పీజీ మెట్ లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. అప్పటి పీజీ మెట్ కుంభకోణంలో ఇతని పాత్ర చాలా స్పష్టంగా ఉన్నట్టు బయటపడడంతోనే అతన్ని అప్పుడు నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అతని వ్యవహారంలో మార్పు రాలేదు. తన పాత ధోరణిని కొనసాగిస్తూ వచ్చాడు. మళ్ళీ తాజాగా ఎంసెట్ లీక్ లో కూడా ఇతడు సూత్రధారిగా వ్యవహరించాడు. ప్రింటింగ్ ప్రెస్, ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఇది లీక్ అయినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే ప్రశ్నాపత్రాన్ని తీసుకొని విద్యార్థులకు అందజేసినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో మొత్తం 50 కోట్ల వరకు డీల్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం 70 మంది విద్యార్థులకు ఈ పేపర్ అందినట్టు తెలుస్తుంది. 70 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఒక్కొక్కరు 10 లక్షల వరకు ఈ బ్రోకర్లకు అందజేసినట్టు, కీలకమైనటువంటి వ్యక్తులకు అందజేసినట్టు తెలుస్తుంది. మొత్తం 8 మంది ఈ వ్యవహారంలో పాల్గొన్నారు, ఈ కుంభకోణంలో పాల్గొన్నారు. అందులో 4 మాత్రమే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. మరో 4 జాడ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ 4లో 2 వ్యక్తులు ముంబైకి చెందిన వారు. ముంబైలో ఇలాంటి వ్యవహారాల్లోనే వాళ్ళందరూ కూడా సిద్ధహస్తులు అనేటువంటి వ్యవహారం బయటపడుతోంది. వీళ్ళు ఈ ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలోనే కాదు, గతంలో చాలా పేపర్ లీకేజ్ వ్యవహారంలో వీళ్ళ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి సిఐడి దీనిపైన చాలా తీవ్రంగానే పరిగణిస్తుంది. ఒక్కొక్కరు 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం. మనం మధ్యాహ్నం వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారని చెప్పాం. కానీ సంఖ్య పెరుగుతోంది. 70 వరకు విద్యార్థులు లబ్ధి పొందారన్నది ఇప్పటి వరకు తేలుతున్నటువంటి అంశం. మరి ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక్కో విద్యార్థి ఈ సీటు కోసం 40 నుంచి 70 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా 10 లక్షల వరకు చెల్లించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సిఐడి కార్యాలయంలో ఆ 4 అదుపులోకి తీసుకున్న 4 విచారిస్తున్నారు. మరో 4 జాడ కూడా వీళ్లకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ లీక్ అయిన తర్వాత పరీక్షకు 48 గంటల ముందు విద్యార్థులందరినీ కూడా ముంబైలో కొంతమందిని, బెంగళూరులో కొంతమందిని తీసుకువెళ్లి ఆ ప్రశ్న పత్రాలన్నింటినీ కూడా ఆ విద్యార్థులకు అందజేసినట్టు తెలుస్తోంది. లీక్ అయినటువంటి పేపర్ ను ప్రత్యేకంగా ఓ జిరాక్స్ మిషన్ ను ఏర్పాటు చేసి వాటిని ప్రింట్ చేయించి వీళ్ళందరికీ అందజేసినట్టు తెలుస్తుంది. మొత్తం 160 ప్రశ్నలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అన్నిటినీ కూడా వీళ్లకు అందజేసినట్టు తెలుస్తోంది. వీళ్ళు ఆ ఇచ్చినటువంటి పేపర్ ఆధారంగానే వాళ్ళు రెడీ అయ్యారు, ప్రిపేర్ అయ్యారు, పరీక్ష రాశారు. వాళ్లకు చాలా దగ్గరలో ర్యాంకులు వచ్చాయనేటువంటిది ఇప్పటి వరకు రూఢి అయినటువంటి అంశం. ఇంకా తేలాల్సి ఉంది, విచారణ జరపాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని సిఐడి అధికారులు చెప్తున్నారు. రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నారు. సిఐడిలో ఇప్పటి వరకు బయటపడ్డటువంటి లీకేజ్ అంశానికి సంబంధించి, పట్టుబడ్డటువంటి 4 వ్యక్తులకు సంబంధించి ఎక్కడ పట్టుబడింది, ఎలా ఈ వ్యవహారం అంతా సాగిందనేటువంటి నివేదిక రేపు మధ్యాహ్నంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రద్దు యోచనలో, ఎంసెట్ పరీక్ష రద్దు యోచనలో ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి ఈ నివేదిక ఆధారంగా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈ రద్దు పైన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శర్మ, ఇప్పుడు నిందితుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సూత్రధారులు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే డబ్బులు కట్టి 40 నుంచి 70 లక్షలు కట్టి
పేపర్ లీక్ చేయించుకున్నారు, పేపర్ కొనుక్కున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కేవలం ఈ 70 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంది, మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవా? ఏం ఆలోచిస్తున్నారు దీని మీద పోలీసులు? అదే ఇప్పుడు తెలంగాణలో పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అయోమయంలో పడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయోమయంలో పడ్డారు. ఈ ర్యాంకులు ఏవైతే అక్రమం ద్వారా ర్యాంకులు పొందినవాడు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంత కష్టపడి చదివిన తర్వాత తమకు కాకుండా అక్రమంగా ఈ ర్యాంకులు పొందినటువంటి వాళ్ళు, పేపర్ లీకేజ్ ద్వారా ర్యాంకులు పొందినటువంటి వాళ్ళ వల్ల తమ భవితవ్యం అంధకారంలో పడేటువంటి అవకాశం ఉందన్న యోచనలోనే వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 70 మంది విద్యార్థులు ఈ లబ్ధి పొందారు, లీకేజ్ ద్వారా లబ్ధి పొందారనేటువంటి దానికి సంబంధించి ఆధారాలు సేకరించారు. కాబట్టి పీజీ మెట్ 2012లో 46 మంది వరకు నిందితులుగా చేర్చారు. అందులో విద్యార్థులు ఉన్నారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఈ కేసు అంతకంటే ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ కేసులో 70 మంది వరకు విద్యార్థులు లబ్ధి పొందారనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి రేపు ఛార్జ్ షీట్ దాఖలుకు ముందు ఈ అంశానికి సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించే సమయంలో ఎంత మందిని ఇందులో నిందితులుగా చేరుస్తారన్నది స్పష్టంగా అప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 8 మంది వ్యక్తులు కీలక సూత్రధారులు కాబట్టి వాళ్ళందరినీ కూడా నిందితుల జాబితాలో చేరుస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక మరి ఎవరెవరిని 70 మందిని ఈ విద్యార్థులను నిందితుల జాబితాలో చేరుస్తారా? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే తల్లిదండ్రులు తోవ పట్టించేందుకు పిల్లలను ఈజీగా ర్యాంకులు పొందేందుకు ఈ వక్ర మార్గాన్ని ఎంచుకున్నారన్న విషయం సిఐడి నిర్ధారించింది. కాబట్టి వాళ్ళ భవితవ్యం అంశానికి సంబంధించి కూడా ఏంటన్నది తేలే అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. రేపు తేలబోతోంది, నివేదికలో ఏముండబోతుంది అనేది రేపు నివేదిక సమర్పించబోతోంది సిఐడి ప్రభుత్వానికి. ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేస్తుందా, దాని మీద ఏమన్నా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందా, వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పేర్ల లిస్టు మనకి బయటకు వస్తుంది. ఎవరైతే డబ్బులు ఇచ్చి 40 నుంచి 70 లక్షల డబ్బులు పెట్టి పేపర్లు కొనుక్కున్నారో, ఎంసెట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ పాత్రధారులు, లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్, అలాగే వాళ్ళ ర్యాంకులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ర్యాంకుల డిఫరెన్స్ కూడా చూడవచ్చు. ఏపీలో వేలలో ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ 2లో మాత్రం 100 లోపు ర్యాంకులు వచ్చాయి. బికాజ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పేపర్లు కొనుక్కున్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ వాళ్ళు కీలకంగా ఉన్నారు. ఆ లిస్టు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. దాన్ని మనం స్క్రీన్ లో కూడా చూడొచ్చు. పేర్లతో సహా, వాళ్ళ నెంబర్లతో సహా, వాళ్ళ ర్యాంకులతో సహా ఎన్టీవీ మీకు చూపెడుతోంది, చూడొచ్చు. విద్యార్థుల ర్యాంకుల్లో ఎలాంటి తేడా కనపడుతుంది? మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, విద్యార్థుల ర్యాంకులో భారీ తేడా కనపడుతుంది, వివరాలు ఏంటి? అయితే ఎంసెట్ 2 పేపర్ 2 లీకేజ్ సంబంధించి అటు ఈ సిఐడి ఎంక్వైరీ కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి జేఎన్టీయూ ఇప్పటికే ఒక 69 మంది పేర్లతో ఒక లిస్టు తయారు చేసి అటు సిఐడికి పంపించడం జరిగింది. ఆ సిఐడి ఈ 69 మంది వేరియేషన్ లిస్టును బట్టి దాన్ని బట్టి సిఐడి విచారణ కూడా ముందు పోతుంది. దీంట్లో చూసినట్లయితే వేరియేషన్ ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ 1, 2లో పెద్ద ఎత్తున వేరియేషన్ ఉంది. ర్యాంకుల్లో కూడా తేడా ఉంది. దాదాపు ఒక అమ్మాయికి 23,000 ర్యాంకు ఏపీ ఎంసెట్లో వస్తే, అదే అమ్మాయి తెలంగాణ ఎంసెట్ 1లో రాస్తే 13,000 ర్యాంక్ వచ్చిన తర్వాత మొన్న ఎంసెట్ 2 రాస్తే 23వ ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు వేలలో ర్యాంకు తేడాలు ఉన్నాయి. అయితే ఇలాంటి అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మందికి ఈ ర్యాంకులు తేడా ఉన్నట్లు కూడా ప్రస్తుతానికి సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, తర్వాత తెలంగాణ ఎంసెట్ 2 ఈ రాసిన విద్యార్థుల్లో పెద్ద ఎత్తున తేడా కనబడుతూనే ఉంది. అయితే దీంట్లో ఈ విద్యార్థులు ఏ విధంగా ఈ ర్యాంకులు సంపాదించిన దానిపైన ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి సిఐడి వద్ద ఉన్న చిట్టానికి సంబంధించి లిస్టు మనం కూడా సంపాదించడం జరిగింది. ఆ చిట్టా ఆధారంగా చూసినట్లయితే
మొత్తం 69 మంది విద్యార్థులకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిపోతుంది. దీంట్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థుల్ని అటు సిఐడి ప్రశ్నించింది. మరోవైపు నిన్న కొంతమంది విద్యార్థులను ప్రశ్నించగా ఈ రోజు కూడా మరికొంతమంది విద్యార్థులు ప్రశ్నించిన విద్యార్థులు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఏంది, వాళ్ళ సంబంధించిన కన్సల్టెన్సీ ఏంది, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారన్న దాని మీద పూర్తిగా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఒక 3 విద్యా సంస్థలు 3 కోచింగ్ సెంటర్ల మీద ప్రధానంగా సిఐడి అనుమానం వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్లో ఉన్న రెవెగన్స్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, లేకుంటే విజయవాడలో ఉన్న మరొక బ్రిలియంట్ అనే సంస్థ, ఈ 3 కోచింగ్ సెంటర్లకు సంబంధించిన బ్రోకర్స్ వీళ్ళతోటి కాంటాక్ట్లో ఉండి మొత్తం 69 విద్యార్థులతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులతోటి కాంటాక్ట్ అయ్యి 70 నుంచి 40 లక్షల రూపాయలకు బేరానికి పేపర్ సంబంధించి బేరం కుదుర్చుకున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే 70 లక్షల రూపాయలు మొత్తంగా ఇచ్చినట్లయితే వాళ్ళకు 3 సెట్ పేపర్లు ఆ విద్యార్థికి ఇచ్చి వారం రోజుల పాటు బెంగళూరు తీసుకెళ్లి అక్కడ ఫుల్ అకాడమిషన్ ఇచ్చి అక్కడ ప్రిపేర్ చేయించి తిరిగి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇటు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల్ని బ్రోకర్స్ వదిలిపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఒకటే సెట్ అంటే 25 లక్షల నుంచి 40 లక్షల వరకు ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చారో వాళ్ళకు ఒకటే సెట్ పేపర్ ఇచ్చేసి వాళ్ళని కూడా అంటే బెంగళూరుకి తీసుకెళ్లి అక్కడే ఉంచారు. అయితే ఆ విద్యార్థికి మాత్రం ఒకటే సెట్ పేపర్ ఇస్తే 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు డబ్బులు అయితే ఎవరైతే ఇచ్చారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒకటే సెట్ పేపర్ ఇవ్వడం జరిగింది. 40 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి 3 సెట్ల పేపర్ ఇచ్చి పూర్తిగా ప్రిపేర్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి ప్రస్తుతానికి విచారణ చేస్తుంది. మొత్తం 69 మంది విద్యార్థులకు సంబంధించిన పూర్తిగా అంత డాటా కూడా కలెక్ట్ చేసింది. దీని ఆధారంగా ఈ విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ చేయబోతుంది. ఈ విద్యార్థులే పూర్తిగా లబ్ధిదారులు. రమేష్, ఏ ప్రాతిపదికన ఈ విద్యార్థుల లిస్ట్ తీసుకున్నారు? అంటే ఈ కేవలం ర్యాంకుల తేడానా లేదంటే ఇంకేమన్నా బేస్ ఉందా ఈ వీళ్ళ పేర్లు లిస్ట్ తీసుకురావడానికి? ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఏదైతే ఏపీ ఎంసెట్లో ఒక విద్యార్థికి 13,695 ర్యాంక్ వస్తే అది తెలంగాణ ఎంసెట్ 1 రో రాసినప్పుడు 596 ర్యాంక్స్ వచ్చింది. అదే విద్యార్థి మళ్ళీ రాస్తే 23 ర్యాంక్ వచ్చింది. అంటే ఒకటే విద్యార్థి 40 రోజుల వ్యవధిలో మొత్తం దాదాపు 30,000 ర్యాంకులో ఉన్న విద్యార్థి 23 ర్యాంకు రావడం అనేది పూర్తిగా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే 30,000 ర్యాంకులో ఉన్న విద్యార్థి ఒకటేసారి 40 రోజుల్లో 23 ర్యాంకు ఏ విధంగా వస్తుందని ఒక ప్రధాన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా 55,000 ర్యాంకు ఏపీఎస్ఎం ఎంసెట్లో ఒక విద్యార్థికి వస్తే అదే తెలంగాణ ఎంసెట్ 2లో రాసినప్పుడు అదే విద్యార్థికి 290 లోపు ర్యాంక్ రావడం జరిగింది. అంటే అదే 40 రోజుల వ్యవధిలో దాదాపు 49,000 ర్యాంకు కిందికి ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు సంబంధించి దానిపైన ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి అంత పెద్దన జంప్ కావడం అనేది కుదరదు. ఎందుకంటే 55,000 ర్యాంక్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం రాసినప్పుడు అదే విద్యార్థికి 45,000 40,000 30,000 ర్యాంక్ రావచ్చు. అంటే 40 రోజుల వ్యవధిలో అంత ప్రిపరేషన్ అంత గ్రౌండ్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత భారీ తేడాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా ప్రధానంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. దీంట్లో ప్రధానంగా ర్యాంకుల తేడాను బట్టి ర్యాంకులు ఏదైతే 55,000 ర్యాంకు ఉన్న విద్యార్థికి 300 లోపు ర్యాంక్ రావడం అనేది పూర్తి అసహజం. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు సిఐడి చెప్తుంది. మరోవైపు ఇదే లిస్ట్ని 69 మంది పేర్లతో కూడిన లిస్ట్ని కూడా సిఐడికి ఇప్పటికే జేఎన్టీ ఇచ్చింది. దాని ప్రకారం కూడా జేఎన్టీ ఇచ్చిన లిస్టు కావచ్చు, లేకుంటే సిఐడి సేకరించిన లిస్టు కావచ్చు, దీని ప్రకారం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మనం సేకరించిన లిస్టులో పూర్తిగా ఇప్పుడు సిఐడి 69 పేర్లదు మొత్తంగా సిఐడి విచారణ జరుపుతుంది. వీళ్ళందరినీ క్వశ్చనింగ్ చేస్తుంది, వీళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంది. వీళ్ళ 69 మంది విద్యార్థుల సంస్థ కాల్ డాటా కావచ్చు, తల్లిదండ్రుల కాల్ డాటా కావచ్చు, కోచింగ్ సెంటర్లో తీసుకున్న కోచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిఐడి ప్రశ్నించబోతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా చేయడానికి సిఐడి సిద్ధపడుతుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లిస్టు మాత్రం అనుమానితులది, వీళ్ళని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది, అలాగే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవునా? ఇప్పుడున్న లిస్టు ఏదైతే జేఎన్టీ ఒక ప్రిపేర్ చేసి ఒక లిస్టును సిఐడికి అందజేసింది, సిఐడి సొంతంగా ఒక ప్రిపేర్ చేసి ఒక లిస్టును తయారు చేసింది. ఆ సిఐడి తయారు చేసిన లిస్టు ప్రకారం ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తున్నారు. 69 మంది పేరుతో ఉన్న ఈ లిస్టులో ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా లబ్ధిదారులు అయ్యిండొచ్చన్న అనుమానంతో సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ దిశలో ముందుకెళ్తుంది. వీళ్ళపైన కేసులు పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ అనాలిసిస్ రమేష్.